సభాధ్యక్షులు కంచర్ల బద్రి, అదే రకంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పాషం యాదగిరి అన్న, అదే రకంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్న, జనరల్ సెక్రటరీ ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారికి, నిన్ననే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సుజమ్మకు, మరియు తెలంగాణ విద్యార్థులు నలుమూలల నుంచి వెళ్ళి విచ్చేసినటువంటి దుర్గం సారన్నకు, అన్వర్కు, వినోద్కు, పుట్ట రంజిత్ అన్న గారికి, అదే రకంగా స్టాలిన్, వీరస్వామి, సాగంటి రాములు, విజయ్, సతీష్, తెలంగాణ నలుదిక్కుల నుంచి వెళ్ళి 7 యూనివర్సిటీ నుంచి వెళ్ళి హాజరైన విద్యార్థి ఉద్యమ నాయకులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మనం తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మనకే వస్తాయని అనుకొని మనం భ్రమపడ్డాం. తెలంగాణ వస్తే ఆనాడు విద్యార్థులందరూ కూడా తమ జీవితాలను బలిపెట్టి చదువులను వదులుకొని రోడ్ల మీదకి వచ్చి అనేక ఉద్యమాలలో పాల్గొని వందలాది మంది విద్యార్థులు అమరవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ తెలంగాణ ఎందుకు వచ్చిందిరా, అసలు ఇంత దుర్మార్గమైనటువంటి కేసీఆర్ పాలనను చూసిన తర్వాత మాకు తెలంగాణ ఎందుకు వచ్చింది అని చెప్పి బాధపడ్డటువంటి సంఘాలలో విద్యార్థి సంఘం కూడా ఒకటి. నేను అంతకుముందు కూడా మనం తెలంగాణ రావాల్సినటువంటి అవసరంలో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమావేశాలలో ఇదే ప్రెస్ క్లబ్లో జయశంకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు 2 గుర్తున్నాయి. ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది, అది ఈరోజు నగ్న సత్యంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మన భవిష్యత్ అనేటువంటిది విధ్వంసం జరిగింది, తెలంగాణ దోపిడీ జరిగింది, తెలంగాణ ఒక కుటుంబం కింద బానిస అయింది అనేటువంటి దాని మీద మళ్ళీ తిరిగి ఉద్యమాలు అనేటువంటిది ప్రారంభించడం. అదే ప్రధానమే కాకుండా ఈ ఏప్రిల్ మాసంలో మహనీయులు జన్మించినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసంలోనే మళ్ళీ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఏప్రిల్లోనే ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం, మళ్ళీ నలుదిశలలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవలసినటువంటి బాధ్యతను తీసుకోవడం నిజంగా కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ వస్తే మనం బాగుపడతామనేటువంటిది అనుకున్నామో, తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని అనుకున్నామో, తెలంగాణ వస్తే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు వస్తాయని అనుకున్నామో, కానీ ఏది కూడా రాలేదు. మళ్ళీ తిరిగి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి దాని మీద గుర్తు చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఏర్పాటు చేసి ఒక రథాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అడ్డగుట్ట యాదగిరి అన్న, సుల్తాన్ యాదగిరి అన్న గారికి, ప్రత్యేకంగా ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఉద్యమాన్ని మళ్ళీ కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు, నేను కూడా అందులో భాగస్వామ్యమైనందుకు నేను కూడా సంతోషపడుతూ, ఇప్పుడు ఏ పద్ధతులనైతే మొన్న జర్నలిస్టుల సంఘాన్ని పెట్టి జర్నలిస్టుల్లో బైరాగన్న చెప్పినటువంటి విషయాలు అయితేనేమి, జర్నలిస్టులు వెళ్ళిపుచ్చినటువంటి అంశాలైతేనేమి చూసిన తర్వాత కూడా, విన్న తర్వాత కూడా మనకు చాలా బాధ అనిపించినట్టే ఈరోజు విద్యార్థుల యొక్క ఉద్యమం చూసిన తర్వాత కూడా మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ ఉద్యోగాలు రాలేదు. ఇలా మా భవిష్యత్ అంధవికారమైంది అనే దాని మీద మళ్ళీ ఈ ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం నేను ఆహ్వానిస్తున్నాం. అట్లనే ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులైతే ఉన్నారో, తెలంగాణ కోసం కొట్లాడి ఎఫ్ఐఆర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పెట్టచ్చు. బహుశా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక 5% ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉండాలనేటువంటిది కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా 45 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉద్యమకారులు పోరాటం చేశారో, ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఏ డిమాండ్ అయితే చేస్తున్నదో, ఉద్యమకారులకు 25,000 నుంచి 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం. అదే రకంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ,
కౌన్సిలర్ కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. ఏ పద్ధతులనైతే ఉద్యమకారులది ప్రధానంగా ఎజెండాలో పెట్టించినటువంటి ఉద్యమకారుల జేఏసీ ఉద్యమకారుల కోసం ఇండ్లు జాగా కోసం 250 గజాల జాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వచ్చిందంటే అది ఉద్యమకారుల జేఏసీ చేసినటువంటి పోరాట ఫలితం. అదే రకంగా మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కూడా వాళ్లకు కూడా పెన్షన్ కోసం ఆలోచిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. దానికి కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రఫుల్ల రామరెడ్డి అన్న, జేఏసీలో ఉన్నటువంటి మన అడ్డగుట్ట యాదగిరి అన్న, నేను, మన చర్చల ప్రతినిధి ప్రసాద్ చంద్రన్న, వాళ్ళు అట్లనే మన ఒక 10 మంది వరకు కూడా కృషి చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా అన్ని యూనివర్సిటీలలో 7 యూనివర్సిటీలలో కూడా ఇదే పద్ధతులలో ఒక సమావేశాలు నిర్వహించాలి, తప్పకుండా నేను హాజరైతా అని చెప్తూ ఏ పద్ధతులనైతే తెలంగాణ స్వతంత్రం కోసం ఏ భగత్ సింగ్ అయితే ఊగరా ఊగరా ఉరితాడును ముద్దాడుతూ ఊగరా, తెల్లవాడు నిన్ను దేశద్రోహి అంటే రాబోయే తరం నిన్ను వేగుచుక్క అంటదని చెప్పి అమరులైనటువంటి దేశభక్తుల యొక్క పోరాటం అంతా కూడా బ్రాహ్మణులకు ఆధీనంలోకి బ్రాహ్మణ వంశమైంది. అదే రకంగా ఒక శ్రీకాంతాచారి ఒక క్రొవ్వొత్తులాగా కరుగుతూ తన భవిష్యత్తును మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక క్రొవ్వొత్తిలాగా కరిగి మనకు భవిష్యత్తునిచ్చినటువంటి వాళ్ళు మనకి అలా ఒక ఆరాధ్యులుగా మిగిలాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే బెల్లి లలితక్క 16 ముక్కలు ఎట్లయిందో, మారోజు వీరన్న ఎలా అయితే అమరుడైలో, మారోజు వీరన్న అమరుడైతే చాలా ఎంత స్పష్టమైనటువంటి దోకాదిన్న తెలంగాణ మీటింగ్ అనేటువంటిది ఇప్పటికీ చరిత్రలో ఉంటుంది. మారోజు వీరన్న, బెల్లి లలితక్క, శ్రీకాంతాచారి ఈ ముగ్గురు కూడా అమరులు అవ్వడం వల్లనే వాళ్ళు ఇలా 17 నియోజకవర్గాలలో ఒక శక్తి పీఠాలుగా మారి వాళ్ళ యొక్క అమరత్వం ద్వారానే ఇలా తెలంగాణ ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ అమరుల యొక్క ఆశయాలను తుంగలో దొక్కింది కనుకనే మళ్ళీ తిరిగి మనం పోరాటాలను వాళ్ళ స్ఫూర్తితోటి, ఉద్యమకారుల స్ఫూర్తితోటి ఆ ఉద్యమాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని, అదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా అందరూ కూడా కష్టపడి సాధించి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ భవిష్యత్తులో కూడా కార్యాచరణగా ముందుకు వెళ్ళి అందరూ కూడా సహకరించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఒక మాట అంటాడు, పోరాటమే మన ధ్యేయం, పోరాటమే మన గమ్యం, పోరాటమే మన తెలంగాణ ఉద్యమకారులకు విముక్తి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు.